A very good morning, my dear children. As I am saying regularly, to complete the homeworks given by me. Children, I am going to teach you new lesson, 21st lesson, Dr. Jagadish Chandra Bose. Children, start the lesson. Lesson Jagadish Chandra Bose. Lesson number 21. పేజ్ నెంబర్ 77. ఓకే, మనకి ఎంతోమంది సైంటిస్టులు ఉంటారు నాన్న. సైంటిస్టులు అనేవాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటూ ఉంది. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఆ టాపిక్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. దాని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి బాగా ఉంటూ ఉంటుంది. అందులో ఈ జగదీష్ చంద్రబోస్ ఒకళ్ళు. ఈ జగదీష్ చంద్రబోస్ దేని మీద ఈ ప్రయోగాలన్నీ చేశారు అంటే మొక్కల మీద చేశారు. ఈ చెట్లు మొక్కలు ఉన్నాయి కదా, వాటి గురించి అవి ఎలా జీవిస్తాయి, వాటి నుంచి మనకి ఈ ఎయిర్ అంటే గాలి అనేది ఎలా వస్తుంది, తర్వాత వాటికి అవి ఎలా వాటికి కావాల్సిన ఫుడ్ తీసుకుంటూ ఉంటాయి, ఈ సొసైటీ నుండి ఎలా రిసీవ్ చేసుకుంటాయి, ఇవన్నీ కూడా ఆయన బాగా పరిశోధించారనమాట. అలాంటి ఈరోజు జగదీష్ చంద్రబోస్ గారి గురించి మనం ఈ లెసన్ చెప్పుకుందాం. ఓకే, पेड़ पौधे भी सांस लेते हैं, वे दूषित वायु लेकर हमें शुद्ध वायु देते हैं। यह खोज हमारे महान वैज्ञानिक भी जगदीश चंद्र बोस ने की थी। పేడ్ పౌదే అంటే మొక్కలు చెట్లు. మొక్కలు అంటే ఏంటి, చిన్నగా ఉన్నప్పుడు వాటిని మొక్కలు అంటాము. చెట్లు అంటే అవి పెద్ద పెరిగిన తర్వాత వాటిని చెట్లు అంటాము. పేడ్ పౌధే బి సాస్ లేతే హై అంటే సాస్ అంటే ఏంటి, శ్వాస తీసుకోవడం. అంటే మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం కదా, బ్రీతింగ్ తీసుకుంటాం కదా, అదనమాట. అంటే మన మనుషులు తర్వాత అలాగే యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా ఎలా శ్వాస తీసుకుంటూ ఉంటాయో అలాగే ఈ చెట్లు మొక్కలు కూడా శ్వాస తీసుకుంటాయి అని మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు. వే దూషిత్ వాయు లేకర్ హమే శుద్ధ వాయు దేతే హై. వే అంటే ఏంటి ఇక్కడ, చెట్లు. ఈ చెట్లు అనేవి ఏం చేస్తాయంటే అమ్మ మనకి దూషిత్ వాయు అంటే పొల్యూషన్ ఉన్నటువంటి ఎయిర్ని అవి తీసుకుని హమే శుద్ధ వాయు దేతే హై. పొల్యూషన్ ఉన్నటువంటి ఎయిర్ని అవి తీసుకుంటూ మొక్కలు శుద్ధమైనటువంటి అంటే చాలా మనకి అంటే ఏ పొల్యూషన్ లేనటువంటి ఈ యొక్క ఎయిర్ని మనకి ఇస్తాయన్నమాట చెట్లు. మీ అందరికీ తెలుసు కదా, అంటే ఈ యొక్క మనకి పొల్యూషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి ఏదైతే ఎయిర్ ఉందో ఆ ఎయిర్ని ఈ మొక్కలు తీసుకుంటాయి. మనకి మొక్కల నుండి వచ్చేటటువంటి ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ని మనకి ఇస్తాయి. ఈ విషయం మీ అందరికి కూడా తెలుసు కదా. यह खोज हमारे महान वैज्ञानिक भी జగదీష్ చంద్రబోస్ నే కీర్తి. దీన్ని ఎవరు మనకి చెప్పారు, గాలిలో మొక్కలు శ్వాస తీసుకుంటాయి, అవి పొల్యూషన్ ఉన్నటువంటి ఎయిర్ తీసుకుని పొల్యూషన్ లేనటువంటి ఎయిర్ని మనకి ఇస్తాయి అని పరిశోధించి ఈ గొప్ప వాళ్ళ మహాన్ అంటే ఏంటన్నా గ్రేట్, మహాన్ అంటే గ్రేట్ అనమాట. ఈ గ్రేట్ అయినటువంటి ఈ సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ గారు మనకి ఈ విషయాన్ని చెప్పారు. ఎలా చెప్పారు, ఆయన రీసెర్చ్ చేసి ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విషయాన్ని చెప్పారు. ఓకే, జగదీష్ చంద్రబోస్ కా జన్మ ఢాకా మే హువా థా. ఢాకా ఇస్ సమయ్ బంగ్లాదేశ్ కి రాజధాని హై. ఈ జగదీష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారంటే అంటే ఎక్కడ పుట్టారంటే ఆయన ఢాకాలో జన్మించారు. ఓకే, ఈ ఢాకా ఎక్కడుంది, ఈ ఢాకా అనేటటువంటి ఊరు ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ అన్నమాట. బంగ్లాదేశ్ రాజధాని ఏంటి, ఢాకా. ఆ ఢాకాలో ఈ జగదీష్ చంద్రబోస్ గారు పుట్టారు. శ్రీ బసుకి ప్రారంభిక శిక్ష గావ్కి పాఠశాల మే హుయి థీ. ఈ జగదీష్ చంద్రబోస్ యొక్క ప్రారంభిక శిక్ష అంటే ఫస్ట్ ఏదైతే ప్రైమరీ ఉంటుందో ఆ యొక్క చదువు అనేది, శిక్ష అంటే ఏంటమ్మా చదువు, ఈ చదువు అనేది ఎక్కడ జరిగింది, గావ్కి పాఠశాలమే హుయి అంటే ఆయన ఏదైతే విలేజ్లో ఉన్నారో ఆ విలేజ్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఆయన ప్రాథమిక శిక్ష ప్రైమరీ చదువు అనేది జరిపారనమాట. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది, ఢాకాలో జరిగింది ఆయనకి. పాఠశాల మే అధికతర్ బచ్చే కిసానో ఔర్ నావ్ చలానే వాలే మల్లాహోంకే తే. ఈ స్కూల్లో చదివేటటువంటి ఎక్కువ మంది పిల్లలు
కిసానం అంటే ఎవరమ్మా? ఫార్మర్స్. అలాగే ఇంకెవరు? నావ్ చలానే వాలే మల్లాహో అంటే ఈ ఎవరైతే బోట్స్ నడిపేటటువంటి వాళ్ళుంటారో వాళ్ళ పిల్లలు, అలాగే ఈ యొక్క ఫార్మర్స్ పిల్లలందరూ కూడా ఈ స్కూల్లో ఎక్కువగా చదువుకునేవాళ్ళు. ఏ ఇన్ బచ్చోं के साथ प्रेम से खेलते, उन्हें कभी कभी अपने घर ले आते और उनके साथ భోజన్ करते. వీళ్ళందరూ కూడా ఈ పిల్లలందరూ కూడా చాలా ప్రేమతోని ఒకళ్ళొకళ్ళు కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే వాళ్ళతో పాటు కలిసి భోజనం కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఇన్హే అపనీ మాతృభాష బాంగ్లా సే విశేష్ లగావ్ తా. లగావ్ అంటే ఏంటి నాన్న? ఇష్టం. ఓకే. వాళ్ళకి వాళ్ళ మాతృభాష అంటే చాలా ఇష్టం. మనకి మన మదర్ టంగ్, మన మాతృభాష ఎలా ఇష్టమో వాళ్ళకు కూడా అలా చాలా ఇష్టంగా ఉంటుంది. శ్రీ బసుకో అచ్చే ఆచరణం కే సంస్కార్ ఘర్ సే మిలే తే. అంటే ఈ యొక్క చంద్రబోస్ గారికి, జగదీష్ చంద్రబోస్ గారికి అచ్చే ఆచరణం అంటే మంచి మంచి పనులు చేయడము, అంటే ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని ఫాలో అయ్యేటటువంటి ఈ సంస్కారం అనేది ఆయనకి గర్సే మిలేతే ఇంట్లో నుండి ఆయనకి లభించింది. అంటే ఇంట్లో మదర్ ఫాదర్ ఏ విధంగా అయితే అన్నీ నేర్పుతూ ఉంటారో ఆయన కూడా దాన్ని చూసి బాగా నేర్చుకున్నారనమాట. బచ్పన్ సే హీ కోజ్ సంబంధీ కార్యోं में इनकी रुचि थे. బచ్పన్ అంటే ఏంటి నాన్న? చిన్నప్పుడు. ఈ చిన్నప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ రుచి అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ దేని మీద ఉండేది ఆయనకి? ఏదైనా పరిశోధనలు చేయాలి, దేన్నైనా కనిపెట్టాలి అనేటటువంటి వాటి మీద ఆయనకి బాగా ఇంట్రెస్ట్ ఉండేదంట. పాఠశాలకి పढ़ाई के बाद श्री बसु सेंट जेवियर कॉलेज में పడనే లగే. ఎప్పుడైతే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిందో దాని తర్వాత ఈయన సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుకోవడానికి చదువుకున్నారు. కాలేజ్‌కే అధ్యాపకోं से भी इन्हें आगे बढ़ने की ప్రేరణ మిలి. కాలేజీలో చదువుకునేటటువంటి డేస్‌లో కూడా ఈయనకి ఎవరైతే ఈ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళందరి కూడా మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళనమాట. అంటే బాగా నువ్వు చదవగలవు, దేన్నైనా సరే రీచ్ అవ్వగలవు, నువ్వు ఎంత చదివితే అంత నీకు బాగా జ్ఞాపకం ఉంటుంది, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళనమాట టీచర్స్ అందరూ కూడా. सेंट जेवियर कॉलेज में पढ़ने के बाद इन्होंने विदेश से उच्च शिक्षा प्राप्त की. ఆయన ఈ సెయింట్ జేవియర్ కాలేజ్‌లో చదివిన తర్వాత మళ్ళీ ఆయన విదేశీ అంటే విదేశాల్లో కూడా, అంటే ఔట్ ఆఫ్ కంట్రీలో కూడా ఉచ్చ శిక్ష అంటే ఏంటి నాన్న? హైయర్ ఎడ్యుకేషన్. ఈ హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఆయన విదేశాల్లో చదివారనమాట. శిక్ష పూరీ హోనే కే బాద్ శ్రీ బసు ప్రెసిడెన్సీ కాలేజ్ కోల్కతా మే ప్రొఫెసర్ బన్ గయే. ఎప్పుడైతే ఈయన విదేశాలకు వెళ్ళి చదువుకుని ఈ చదువు కంప్లీట్ అయిపోయిందో, కంప్లీట్ అయి వచ్చేసిన తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ అనేటటువంటి ఒక కాలేజ్ మనకి కోల్కతాలో ఉంది. ఆ కోల్కతాలో ఉన్నటువంటి ఆ కాలేజీలో ఈయన జగదీష్ చంద్రబోస్ గారు ప్రొఫెసర్గా ఉన్నారు. ఉస్ సమయ్ అంగ్రేజోं का శాసన్ తా. అంటే ఆయన ఎప్పుడైతే కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు, అంగ్రేజ్ అంటే బ్రిటిష్, ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అనేది ఇండియాలో కొనసాగుతూ ఉందన్నమాట. అంటే మన దేశంలో ఇప్పుడు ఉన్నట్టుగా మనకి పిఎం సీఎం ఇలా ఎవరు లేరు, బ్రిటిష్ వాళ్ళే మన దేశాన్ని పరిపాలించేవాళ్ళు. అంగ్రేజోं का భారతీయోं के ప్రతి అచ్చా వ్యవహార్ నహీ తా. అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా చూసుకునేవాళ్ళు కాదు. మన వాళ్ళ దగ్గర వాళ్ళ బిహేవియర్ అసలు ఏమాత్రం కూడా సరిగా ఉండేది కాదు. వే అంగ్రేజోं की అపేక్ష భారతీయోं को వేతన్ బి కమ్ దేతే थे. వాళ్ళ వాళ్ళ బిహేవియర్ సరిగ్గా ఉండకపోవడమే కాకుండా ఎవరైతే మన ఇండియన్స్ ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేతన్ అంటే ఏంటమ్మా? శాలరీ కూడా బాగా తక్కువగా ఇచ్చేవాళ్ళు అనమాట. వర్క్కి తగినట్టుగా శాలరీ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. శ్రీ బసుకే సాత్ బి ఐసా హీ వ్యవహార్ కియా గయా. మిగతా మనుషులతోనే కాదు, ఈ జగదీష్ చంద్రబోస్ గారితో కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు ఇలాగే బిహేవ్ చేసేవాళ్ళంట.
इस भेदभाव के कारण श्री बसु बिना वेतन लिए विद्यार्थियों को पढ़ाते हुए अपने अनुसंधान कार्य में लगे रहे. ఈ విధంగా భేదభావ్ అంటే డిఫరెంట్ చూపించడం వలన బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏమాత్రం అంటే ఈ శాలరీ అనేది చూసుకోకుండా ఎవరైతే కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ బాగా చదువు చెప్పేవాళ్ళు. అలాగే అపనే అనుసంధాన్ కార్యం మే లగే, ఏవైతే ఆయనకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో పనులు కూడా వాటిల్లో ఆయన చాలా ఇంట్రెస్ట్గా వర్క్ చేసేవాళ్ళు. ధీరే ధీరే ఇన్కా యష్ బడతా చలా గయా. యష్ అంటే ఏంటి? కీర్తి అంటే గొప్పతనము. నెమ్మదిగా ధీరే ధీరే అంటే అమ్మా నెమ్మదిగా అనమాట. నెమ్మదిగా ఈయన యొక్క కీర్తి అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. ఎక్కడ? మన ఇండియాలో. బడే బడే వైజ్ఞానిక్ బి శ్రీ బసు కా సమ్మాన్ కర్నే లగే. బడే బడే వైజ్ఞానిక్ అంటే పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా, వైజ్ఞానిక్ అంటే సైంటిస్ట్, బడే బడే సైంటిస్ట్ అంటే పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా, అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు అని. పెద్దగా అంటే పర్సనాలిటీ పెద్దగా కాదు నాన్న, అంటే గొప్పవాళ్ళు అని. ఎవరైతే ఈ గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జగదీష్ చంద్రబోస్ గారిని బాగా గౌరవించేవాళ్ళు. సమ్మాన్ కర్నేలగే అంటే బాగా గౌరవించేవాళ్ళు, అంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. अंग्रेज सरकार ने इनके खोजपूर्ण कार्यों से प्रभावित होकर इनका 3 साल का रुका हुआ वेतन ఆదర్ సహిత్ దే దియా. ఇంకా ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే జగదీష్ చంద్రబోస్ గారు చేసే రీసెర్చ్లు, ఆయన చేసేటటువంటి పరిశోధన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ బ్రిటిష్ గవర్నమెంట్ గమనించిందనమాట. గమనించి చాలా ఇష్టంగా అప్పుడు ఏం చేశారు, ఏదైతే 3 సంవత్సరాలుగా ఆపేశారు కదా ఆయన శాలరీ, ఆ శాలరీ ఇవ్వడమే కాకుండా ఆయనకి చాలా గౌరవాన్ని కూడా ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే గొప్ప పనులు చేసి గొప్పవాళ్ళుగా ఉంటామో మనల్ని ఇష్టపడని వాళ్ళు కూడా మనం చేసే మంచి పనులతోని గొప్ప పనులతోని ఇష్టపడతారు. ఇష్టపడి వాళ్ళంతటి వాళ్ళే మన దగ్గరకు వచ్చి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా సరే మంచి పనులు చేస్తూ అందరి చేత గొప్ప అంటే గుడ్ అనిపించుకోవాలన్నమాట. ఓకేమ్మా. నెక్స్ట్, आचार्य जगदीश चंद्र बोस ने बेतार के तार यानी रेडियो पर सफल अनुसंधान किया. उसी समय इटली के वैज्ञानिक मार्कोनी ने भी इसी विषय पर कार्य किया और वे श्री बसु ने आचार्य जगदीश चंद्र बोस బేతార్ కే తార్ యానీ రేడియో పర్ సఫల్ అనుసంధాన్కి, అంటే మనకి రేడియోలో ఏవైతే ప్రోగ్రామ్స్ మనకి యూజ్ అయ్యేవి వస్తూ ఉండేయమ్మా ఒకప్పుడు రేడియోలో ప్రోగ్రామ్స్. ఈ సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళు కనిపెట్టిన విషయాలన్నీ చెప్తూ ఉండేవాడు. అట్లా ఈ జగదీష్ చంద్రబోస్ గారు కూడా ఆయన ఏవైతే చెప్పదలుచుకున్న విషయాలు ఉన్నాయో వాటిని రేడియోలో ప్రసారం అయ్యే విధంగా చూసేవాళ్ళు అన్నమాట, చేసేవాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అలాగే ఇటలీలో ఉన్నటువంటి సైంటిస్టు మార్కోని గారు కూడా అవే పనులు చేస్తుండేవాళ్ళు అనమాట. ప్రజలకి ఏవైతే వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాల్ని రేడియో ద్వారా ప్రజలకు చేరే విధంగా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. చంద్రబోస్ से पहले इस खोज के विषय में मान्यता लेने भी सफल हो गए. ఈ జగదీష్ మార్కోని గారు కూడా ఈ విషయాలన్నిటినీ కూడా కనిపెట్టడంలో ఆయన కూడా సక్సెస్ అయ్యారు. इस प्रकार अपने प्रयास को व्यर्थ जानकर भी बसु को दुख हुआ, लेकिन इन्होंने हार नहीं मानी. ఈయన కొన్ని విషయాల్లో వెంటనే సక్సెస్ అవ్వలేకపోయారు. ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాళ్ళు. ఈయన ఏవైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నము వ్యర్థ జాన్కర్, ఏదైతే అంటే వ్యర్థమైపోవడం, అంటే అది కనుక స్పాయిల్ అయిపోతే ఈయన చేసినటువంటి ప్రయత్నం అనేది దాన్ని తెలుసుకుని ఆయనకి బాధగా ఉండేది. కానీ లేకిన్ ఇన్హోనే హార్ నహీ మాని, ఆయన ఏదైతే ప్రయోగం చేస్తే అది సక్సెస్ అవ్వకపోతే బాధ అనిపించేది, కానీ ఆయన ఎప్పటికీ కూడా ఓడిపోలేదు, ఓటమిని అంగీకరించలేదు ఆయన. అంటే నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను, సక్సెస్ అవుతాను అనేటటువంటి ఒక ఆయన మనసులో ఆలోచన ఉండేదన్నమాట. కాబట్టి బాధ కలిగినా కూడా
ఓడిపోలేదు అని ఆయన అనుకునేవాళ్ళు. ఎవరు? జగదీష్ చంద్రబోస్ గారు. ఓకేమ్మా. इसके बाद इन्होंने जीव और पेड़ पौधों के विषय में काम करना शुरू किया. మళ్ళీ ఈయన ఏం చేశారు? ఈ యొక్క ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత ఏవైతే జీవ్ అంటే ఏంటమ్మా? ప్రాణులు, అంటే ప్రాణం ఉన్నటువంటి జీవులు అన్నమాట. అది మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ. ఓకే. అదే కాకుండా పేడ్ పౌధోంకే విషయమే, ఈ మొక్కలు చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆయన పని చేయడం ప్రారంభించారు, పరిశోధనలు స్టార్ట్ చేశారు. बहुत परिश्रम के बाद ये एक ऐसा यंत्र बनाने में सफल हुए. బౌత్ పరిశ్రమ అంటే బాగా హార్డ్ వర్క్ చేశారు. హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఆయన ఒక యంత్ర బనానేమే సఫల్ హుయి, ఒక యంత్రాన్ని అంటే దాన్ని ఏమంటారు, ఒక మిషన్ని తయారు చేశారు. అందులో సక్సెస్ అయ్యారు ఆయన. సఫల్ హుయి అంటే సక్సెస్ అయ్యారు. జిస్సే పేడ్ పౌధోంకే భావోంకో జానా జా సకే. ఆ యొక్క ఏదైతే ఆయన ఒక యంత్రము మిషన్ని కనిపెట్టారో ఆ మెషిన్ ద్వారా ఏం తెలుసుకునేవాళ్ళంట? పేడ్ పౌధోంకే భావోంకో జానా జా సకే. అంటే ఈ మొక్కలు చెట్లకి ఏవైతే భావం అంటే ఏంటమ్మా? ఫీలింగ్స్. వాటికి ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో వాటిని మనము తెలుసుకోవచ్చంట. సపోజ్ మనకి ఫీవర్ వచ్చింది, మనకి బాడీలో ఎంత టెంపరేచర్ ఉందో మనం తెలుసుకోవాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తాము? థర్మామీటర్ పెట్టి చూస్తాం కదా. ఆ థర్మామీటర్తోని మనకి టెంపరేచర్ ఎంత ఉంది, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలని మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో చాలా పరికరాలు ఉన్నాయి. గ్రైండర్ ఏంటి, మిక్సీ ఏంటి, వాషింగ్ మిషన్ కదా. అంటే ఒక్కొక్క యంత్రంతోని మనం ఒక్కొక్క పని చేయగలుగుతాం. మనకి ఇవన్నీ టీవీలు వచ్చాయి, ఇప్పుడు వాషింగ్ మిషన్లు అన్నీ వచ్చాయంటే దానికి అర్థం ఏంటమ్మా? ఎంతోమంది సైంటిస్టులు ఎన్నిసార్లు పరిశోధన చేసి ఒక్కోసారి సక్సెస్ అవుతారు, ఒక్కోసారి సక్సెస్ అవ్వరు. అయినా కూడా వాళ్ళు రెస్ట్ అనేది లేకుండా ఆ ప్రయోగాలు చేసి మనమందరం హ్యాపీగా ఉండడం కోసం మనకి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేసి పెట్టారు. అలాగే అలాంటి టైంలోనే జగదీష్ చంద్రబోస్ గారు ఒక మిషన్ని కనిపెట్టారు. అది దానివల్ల యూజ్ ఏంటన్నారు ఇక్కడ మనకి? పేడ్ పౌధోంకే భావోంకో జానా జా సకే. అంటే ఈ మొక్కలకి కూడా వాటి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ యొక్క పరికరం ద్వారా తెలుసుకోగలుగుతాము అని మనకి చెప్పారు. इसी के द्वारा इन्होंने सिद्ध किया कि पेड़ पौधे भी हमारी तरह सांस लेते हैं. దాని ద్వారా ఇంకేం చెప్పారు ఆయన? దీని ద్వారా ఇన్హే సిద్ధ్ కియా అంటే నిరూపించారనమాట. ఏమని నిరూపించారు? పేడ్ పౌధే బి హమారీ తర సాస్ లేతే హై. అంటే ఏవైతే ఈ మొక్కలు చెట్లు ఉన్నాయో మనలాగా, అంటే మన మనుషుల్లాగా అవి కూడా శ్వాస తీసుకుంటాయి, అంటే బ్రీతింగ్ అన్నమాట. అవి కూడా మనలాగా గాలి పీల్చుకుంటాయి. భోజన్ కర్తే హై అంటే భోజనం చేస్తాయి. అంటే నిజంగా మనలాగా అన్ని కర్రీస్, వెరైటీ వెరైటీ టిఫిన్స్ తింటాయనా? కాదు. వాటికి ఏ ఫుడ్ అయితే అవసరం అవుతుందో, అంటే వాటరు, ఎయిర్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి అవసరమైన ఫుడ్ అవి తీసుకుంటాయి, శ్వాస తీసుకుంటాయి, ఫుడ్ తీసుకుంటాయి అని నిరూపించారనమాట. ఎవరు? జగదీష్ చంద్రబోస్ గారు. అంతేకాకుండా దుక్మే రోతే తథా సుఖ్మే ప్రసన్న హోతే, ఇలా గాలి పీల్చుకోవడము, ఆహారం తీసుకోవడమే కాకుండా వాటికి బాధ వచ్చినప్పుడు ఏడుస్తాయంట. అలాగే సుఖ్మే అంటే సుఖంగా, హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తాయంట. इस कार्य से विश्व के वैज्ञानिकों में श्री बसु का सम्मान అత్యధిక్ बढ़ गया. ఇంకా ఈయన మొక్కల గురించి ఈ విధంగా నిరూపించడం వలన, అందరికీ తెలియని విషయాలు తెలియపరచడం వలన, ఇలాంటి పనులు ఆయన గొప్ప పనులు చేయడం వలన విశ్వ్ అంటే ఏంటమ్మా? ప్రపంచము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఈ జగదీష్ చంద్రబోస్ గారికి ఇంకా గౌరవం అనేది చాలా పెరిగిపోయిందనమాట. ఎక్కువ అందరూ కూడా ఆయన్ని గౌరవించేవాళ్ళు. దేశ్ విదేశ్ కే వైజ్ఞానిక్ ఉన్సే పరామర్శ కర్నే లగే. అంటే పరామర్శ కర్నే అంటే ఇక్కడ పరామర్శించడం కాదు, అంటే ఆయన యొక్క ఒపీనియన్, అంటే ఆయన ఉద్దేశం ఏంటి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా ఆయన ఎలా నిరూపించారు, ఈ ప్రయోగాలు ఎలా చేశారు, వీటన్నింటినీ కూడా అందరూ అడిగి తెలుసుకున్నారు.
इन्होंने छात्रों की सुविधा के लिए कोलकाता కోల్కతా మే బసు విజ్ఞాన్ మందిర్ కోలా. ఇంకా ఆయన ఇంకేం చేశారు, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సువిధా కెలియే, అంటే ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఫెసిలిటీస్ కోసము అందరూ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కోల్కతాలో ఆయన ఒక పరిశోధనా కేంద్రాన్ని పెట్టారు, అంటే రీసెర్చ్ సెంటర్ అన్నమాట. ఆయన అక్కడ ఏర్పాటు చేశారు, అంటే ఓపెన్ చేశారనమాట, ప్రయోగశాలని ఓపెన్ చేశారు. యహా అధ్యయన్ కే లియే విదేశోం సే భీ ఛాత్ర ఆనే లగే. యహా అంటే ఎక్కడ, ఇక్కడ ఈ కోల్కత్తాలో ఏదైతే ఆయన ప్రయోగశాలని స్థాపించారో అక్కడ అధ్యయన్ కే లియే అంటే చదువుకోవడం కోసం, అంటే స్టడీస్ కోసం విదేశాల్లో ఉన్నటువంటి, అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. శ్రీ బసు ఏక్ ఆదర్శ ప్రాధ్యాపక్ అంటే ప్రధాన అధ్యాపకులు, అంటే ప్రిన్సిపల్ అన్నమాట. ఈయన ఒక ఆదర్శవంతమైనటువంటి హెడ్ మాస్టర్ అన్నమాట. ఛాత్రోంకే మన్మే ఇన్కే ప్రతి అత్యంత సమ్మానత. విద్యార్థులందరి మనసుల్లో కూడా ఈయనంటే చాలా గౌరవం. ఏ छात्रों से कहा करते थे तुम अपने जीवन का एक रास्ता चुन लो. ఆయన ఈ పిల్లలందరికీ స్టూడెంట్స్కి ఏం చెప్పేవాళ్ళు అంటే, అమ్మా మీరందరూ కూడా మీ యొక్క జీవితంలో ఏక్ రాస్తా చున్లో ఒక మార్గాన్ని, అంటే ఒక వేని ఎంచుకోండి. అంటే మనం ఏం అవ్వాలి, దానికోసం మనం ఎలా కృషి చేయాలి, అంటే హార్డ్ వర్క్ ఎలా చేయాలి, ఎవరెవరితో సలహాలు తీసుకోవాలి, ఎవరెవరి దగ్గర అనేది ఆయన ముందుగా చెప్తున్నారు. జీవితంలో మనం ఒక వేని, అంటే ఒక మార్గాన్ని మనమే ఎంచుకోవాలి. కితనే భీ విఘ్న ఆయే తుమ్ లక్ష్య కి ఓర్ బడితే రహో. ఏదైతే మనకి లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం కోసం మనం వెళ్తూ ఉంటే, విఘ్న ఆయే అంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా, ఆటంకాలు వచ్చినప్పుడు మనం మన యొక్క లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళాలి. ఓకే, బడితే రహో, లక్ష్యకి ఓర్ బడితే రహో అంటే మన లక్ష్యం వైపు మనం ముందుకి వెళ్ళాలి అని చెప్పారు. అసఫల్ హోనే పర్ దూసరోంకో దోష్ నా దో. అసఫల్ అంటే ఏంటమ్మా, సక్సెస్ అవ్వకపోవడం. ఎప్పుడైనా ఒకవేళ మనం సక్సెస్ అవ్వకపోతే దూసరోంకో దోష్ నా దో, ఇతరుల్ని మనం దూషించకూడదు. వీళ్ళే నాకు సక్సెస్ అవ్వకుండా చేశారు, వీళ్ళ వల్లనే నేను సక్సెస్ అవ్వలేదు అని ఎదుటి వాళ్ళని మనం అనుకోకూడదు. మళ్ళీ సక్సెస్ అవ్వడానికి మనం ఏం చేయాలి, ఇంకా ఏం ప్రాక్టీస్ చేయాలి అని మనం ఒక్కసారి ఆలోచించాలి. పరిస్థితికే సామ్నే హార్ మత్ మానో. ఏవైతే మన ముందు పరిస్థితులు ఉంటూ ఉంటాయో వాటి ఎదుట మనం ఓడిపోకూడదు. హార్ మత్ మానో అంటే ఓడిపోకూడదు అనమాట. ఎప్పుడు కూడా గెలుపు వైపే మనం అడుగులేస్తూ ఉండాలి. మనం ఓటమిని అంగీకరించకూడదు. ఓటమిని అంగీకరించామంటే మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ వేయలేము. కాబట్టి ఓటమిని అంగీకరించకుండా మళ్ళీ ఏం చేయాలి అని మనం ఆలోచిస్తూ ఉండాలి. బార్ బార్ ప్రయాస్ కరో అంటే మళ్ళీ మనం దానికోసం ప్రయత్నం చేయాలి. ఏక్ దిన్ అవశ్య సఫల్ హో జాయోగ్ అంటే ఏదో ఒక రోజున మనం తప్పకుండా సక్సెస్ని చేరుకుంటాము కదా. చేరుకుంటామా లేదా అంటే ఎప్పుడైతే మనం ఏదైతే మనకు ఒక లక్ష్యం ఉంటుందో, ఒక లక్ష్యం అంటే ఏంటమ్మా, ఎయిమ్. ఆ ఎయిమ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు అనుకోవాలి, మనం ఫ్యూచర్లో డాక్టర్ అవుదామా, ఇంజనీర్ అవుదామా, టీచర్ అవుదామా అనుకుంటాం కదా. అలా వెళ్ళాలి అనుకునేప్పుడు దానికోసం మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎవరెవరి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, మనం పెద్దవాళ్ళ మాట వినాలి. ఎలా సక్సెస్ అవ్వాలంటే ఇంకా మనం అగైన్ అంటే ముందుకు వెళ్తూ ఉండాలి అనేది మనం ఆలోచించుకుని మనం ఒక మనకి అంటే ఒక మార్గాన్ని మనమే ఎంచుకుని కరెక్ట్గా వెళ్ళాలన్నమాట. ఏదైనా మనం సక్సెస్ అవ్వలేకపోతే డిసప్పాయింట్ అవ్వకూడదు. మళ్ళీ సక్సెస్ కోసం ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. చిల్డ్రన్, మీకు ప్రీవియస్ లెసన్లో హాతీ లెసన్ చెప్పాను కదా,
ఇప్పుడేమో 21 లెసన్ జగదీష్ చంద్రబోస్ అయిపోయింది కదా. ఈరోజు హోంవర్క్ ఇస్తాను. హార్టీ లెసన్లో హోంవర్క్ ఇస్తాను. క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ అయిపోయింది కదా. హోంవర్క్ సమానార్థం అంటే సేమ్ మీనింగ్ మీకు టెక్స్ట్ బుక్లో హార్టీ లెసన్లో ఉన్నాయి కదా, అవి ఇస్తున్నాను, చూసుకోండి ఒకసారి. ఒక 10 ఉన్నాయి, అవి ఇస్తున్నాను. హాతీ అంటే గజ్, సేమ్ మీనింగ్ అనమాట. మన ఇంగ్లీష్ వర్డ్ కాకుండా, ఇంగ్లీష్ మీనింగ్ కాకుండా హిందీ మీనింగ్ అనమాట. హాతీ, గజ్. బుద్ధిమాన్, వివేక్వాన్. బుద్ధిమాన్ మీన్స్ వివేక్వాన్. ప్రకృతి, సృష్టి. ప్రకృతి మీన్స్ సృష్టి. నిరాలే, అనోకే. సూర్య, రవి. ప్రకాష్, ఉజాలా. రాత్, నిషా. ఆకాష్, నబ్. చంద, శశి. విద్యాలయ్, పాఠశాల. ఓకే, ఇక్కడ సేమ్ మీనింగ్ వర్డ్ వచ్చి ఇచ్చాను. ఈ బాగా ప్రాక్టీస్ 2 times హోంవర్క్ రాయండి. సమానార్థ శబ్ద్ అనమాట. ఓకే, నెక్స్ట్ విలోమ్ శబ్ద్. విలోమ్ శబ్ద్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్స్. ఓకే, ఇక్కడ ఒక 10 ఇచ్చాను చూడండి. సమజ్దారీ ఆపోజిట్ నా సమజీ. సమజ్దారీ ఆపోజిట్ నా సమజీ. సత్య ఆపోజిట్ అసత్య. సత్య ఆపోజిట్ అసత్య. వీరత ఆపోజిట్ కాయరత. ఓకేనా, వీరత ఆపోజిట్ కాయరత. ప్రేమ్, గృణ. ప్రేమ్ ఆపోజిట్ గృణ. బడప్పన్ ఆపోజిట్ చోటప్పన్. బడప్పన్ ఆపోజిట్ చోటప్పన్ అనమాట. ఓకే, అచ్చా ఆపోజిట్ బురా. అచ్చా ఆపోజిట్ బురా. మోటా ఆపోజిట్ పతలా. మోటా ఆపోజిట్ పతలా. బడా ఆపోజిట్ చోటా. బడా ఆపోజిట్ చోటా. ऊंचा ఆపోజిట్ నీచా. ऊंचा ఆపోజిట్ నీచా. బల్శాలి ఆపోజిట్ బలహీన్. బల్శాలి ఆపోజిట్ బలహీన్. ఈ విధంగా ఎన్ని ఉన్నాయి? ఒక 10 విలోమ శబ్దున్నాయి. ఇవి 2 times రాయండి హోంవర్క్. ఈ సమానార్థి కూడా 2 times రాయండి. ఓకే చిల్డ్రన్. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్.